వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. రాత్రి పగలు అలాగే ఎండా వాన అనే తేడా లేకుండా ఇంటింటికి వెళ్ళి ప్రచారం నిర్వహిస్తున్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఎటువంటి మేలు జరిగింది, తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ప్రజలకు ఎటువంటి నష్టం వాటిల్లింది అనే అన్ని విషయాలను కూడా ప్రజలకు వివరిస్తున్నారు. ప్రస్తుతం మన భీమిలి నియోజకవర్గంలో మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావు చేస్తున్న ప్రచారానికి ఎటువంటి మద్దతు లభిస్తుందనే విషయాలు మనతో మాట్లాడడానికి మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ ఉన్నారు. సార్ చెప్పండి సార్, మీరు చేస్తున్న ప్రజల నుండి ఎటువంటి స్పందన లభిస్తుంది? అందరికీ నమస్కారం. మరి ఈరోజు మన విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గంలో నామినేషన్ వేసిన తర్వాత మొట్టమొదటిసారిగా గొల్లలన్నడ గ్రామంలో మరి ఇంటింటికి తిరిగి ప్రచారం చేయడం జరుగుతుంది. నేను నాతో పాటు గౌరవ మేయర్ గారు, మా సోదరి వెంకటకుమారి గారు, కార్పొరేటర్ అప్పారావు గారు, అలాగే మా మాజీ సర్పంచ్ దాస్ గారు, మా వార్డు అధ్యక్షులు పోలిరెడ్డి గారు, మేమందరం కూడా కలిసి మరి మా గ్రామ వార్డు పెద్దలందరూ కూడా మరి వాళ్ళ పెద్ద ఎత్తున పండుగ వాతావరణంలో ఈ ప్రచారం చేయడం జరుగుతుంది. ప్రజలు ఎక్కడికి వెళ్ళినా, ఏ ఇంటికి వెళ్ళినా కూడా వాళ్ళు ఒక అఖండమైనటువంటి స్వాగతం, అపూర్వమైన ఆదరణ లభిస్తుంది. కారణం ఏంటంటే ఈ 5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి పనులు వల్ల, ప్లస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడికి వస్తే మన విశాఖ పరిపాలన రాజధాని అవుతుంది, మన ప్రాంతం అభివృద్ధి చెందుతుంది, మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, రాబోయే రోజుల్లో వాళ్ళకి మంచి విద్యా అవకాశాలు కానీ ఉపాధి అవకాశాలు దొరుకుతాయి. ఎందుకంటే అడగకుండానే ఆయన రాజధాని ఇస్తానని చెప్పారు, ఎక్కడి నుంచి పరిపాలన చేస్తానని చెప్పారు. కాబట్టి ప్రజలందరూ కూడా ఏకపక్షంగా మరి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచాలని ప్రజలంతా కూడా ఉన్నారు. కాబట్టి తప్పనిసరిగా గతంలో వచ్చిన మెజార్టీ కంటే కూడా అత్యధిక మెజార్టీతోటి భీమిలిలో గెలిచి మళ్ళీ ఈ భీమిలి సీట్ జగన్మోహన్ రెడ్డి గారికి భవంతికి ఇస్తామని తెలియజేసుకుంటూ సలహా తీసుకుంటాం. సార్, మీరు 2 సంవత్సరాల క్రితం నుండి గడప తిరుగుతున్నారు, కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు మాత్రం ఎలక్షన్ వచ్చినప్పుడు ఓటు అడుగుతున్నారు. వాళ్ళకి మీకున్న తేడా ఏంటి? ముఖ్యంగా మనం ప్రజలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, పోటీ చేసే అభ్యర్థులు కానీ, ఈ ఎమ్మెల్యే అభ్యర్థి కానీ, ఎంపీ అభ్యర్థి కానీ, వాళ్ళు ఎప్పుడు కూడా ప్రజల్లో ఉండే వ్యక్తులు కాదు. వాళ్ళకి రాజకీయం అంటే ఒక బిజినెస్. ఏదో ఎలక్షన్లప్పుడు రావటం, 4 మాయమాటలు చెప్పటం, 4 డబ్బులు ఖర్చు పెట్టడం, గెలిచినా ప్రజల్లో ఉంటారు, ఓడిపోయిన ప్రజల్లో ఉంటారు. కాబట్టి కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మా నాయకులు కానీ, మేమందరం కూడా కరోనా టైంలో కూడా మేము తిరిగాం. మా అందరికీ కరోనా వచ్చింది 3 సార్లు 4 సార్లు. మరి ప్రజలకి కష్టం వచ్చినా, సుఖం వచ్చినా, మంచి అయినా చెడైనా ఎప్పుడు కూడా ప్రజల్లో ఉండే వ్యక్తులు మేము. కాబట్టి ప్రజలందరూ కూడా ఓన్ చేసుకున్నారు. ఇవాళ నేను ఎమ్మెల్యే అయితే నేను ఎమ్మెల్యే అయినట్టు కాదు, ఏదో అవంతి శ్రీనివాస్ ఎమ్మెల్యే అయినట్టు కాదు, వాళ్ళ కుటుంబంలో ఒక వ్యక్తి ఎమ్మెల్యే అయినట్టు, వాళ్ళ గ్రామంలో ఒక వ్యక్తి ఎమ్మెల్యే అయినట్టు, వాళ్ళకంత చనువు చొరవ నాతో ఉంది. వాళ్ళు ఎప్పుడు అర్ధరాత్రైనా అపరాత్రైనా నా దగ్గర రాగలరు, నాకు ఫోన్ చేయగలరు, మాట్లాడగలరు, ఫ్రీగా ఉండగలరు వాళ్ళు. సో వాళ్ళకి తేడా తెలుస్తుంది. అదే వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఎలక్షన్లో కూడా కనిపిస్తారు, వాళ్ళ తర్వాత కనిపిస్తారు, వాళ్ళ గేట్లో కూడా లోపల రానిరు వెళ్ళిన. కాబట్టి ఆ తేడా ఉంది. రెండోది ఏంటంటే ఆ 5 సంవత్సరాల పరిపాలనలో వాళ్ళు విచ్చలవిడి దోపిడీ, భూ కబ్జాలు ఇవన్నీ కూడా చేయడం జరిగింది. కాబట్టి ప్రజలకు అవన్నీ తెలుసు తేడా. కాబట్టి మళ్ళీ ఆ అక్రమంలో అవన్నీ కూడా జరుగుతాయి. పేదవాడికి న్యాయం జరగదు తెలుగుదేశం వస్తే అని భావిస్తున్నారు. పేదవాడికి న్యాయం జరగాలంటే ఒక జగన్ గారి వల్ల సాధ్యమవుతుంది. ఆ విషయాన్ని ప్రజలు గమనించారు. కాబట్టి ఇవాళ అత్యధిక మేడతో గెలుస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ప్రతి ఎన్నికకు ఒక నియోజకవర్గం మారే గంటా శ్రీనివాసరావును ప్రజలు ఎంతవరకు నమ్ముతారు అనుకుంటున్నారు? అటువంటి రాజకీయ నాయకులకి ఎలాంటి బుద్ధి చెప్పాలంట? ఎప్పుడో ఎలక్షన్ అప్పుడు వచ్చే రాజకీయ నాయకుల కంటే ఎప్పుడు నిరంతరం కూడా ప్రజల్లో ఉండే నాయకుల్ని ప్రజలందరూ కూడా స్వాగతిస్తున్నారు. ఇప్పుడు ప్రచారంలో కూడా చాలా పెద్ద ఎత్తున ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థి అవంతి శ్రీనివాస్ గారిని మా అందరినీ కూడా ఎంతో ఆదరంగా స్వాగతిస్తున్నారు ఇక్కడ ప్రజలందరూ కూడా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అటువంటిది. ప్రజల కోసము, పేద ప్రజలు ఎదుగుదల కోసం నిరంతరం కూడా కృషి చేస్తున్న వ్యక్తి మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అతను వస్తేనే పేదలు చాలా వాళ్ళ ఎదుగుదలకి ఒక్కొక్క మెట్టు పైకి నడిపిస్తున్న వ్యక్తి మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆంధ్రప్రదేశ్ని ఒక ఆదర్శవంతమైన ఆంధ్రప్రదేశ్గా ముందుకు నడిపిస్తున్న వ్యక్తి మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అంతేకాకుండా విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా తీసుకొచ్చి ఈ రోజున ఇక్కడే ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, అదానీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్, ఇన్ఫోసిస్ లాంటి కంపెనీస్ ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ యువతకి ఇక్కడే జాబ్స్ ఇచ్చే విధంగా అన్ని ప్రణాళికలు కూడా వేస్తున్న వ్యక్తి మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి వ్యక్తిని ఎప్పుడు కూడా పేద ప్రజలే కాదు అన్ని వర్గాల ప్రజలు కూడా ఈరోజు వాళ్ళకి అన్ని
కూడా సమకూరుస్తున్నారు మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. తప్పకుండా ఏదైతే మన ముఖ్యమంత్రి వైనాట్ 175 అంటున్నారో దానికి తగ్గట్టుగానే ఈరోజు ప్రజల ఆదరణ అంత బాగా ఉంటుంది. తప్పకుండా ఎప్పుడో 5 సంవత్సరాలకు ఒకసారి ఓటు కోసం వచ్చే వ్యక్తులు ఎవరిని కూడా పట్టించుకోరు ప్రజల్ని. ఎప్పుడు నిరంతరం ప్రజల్లో ఉన్న వ్యక్తులనే పట్టించుకుంటారు. కనుక ఇక్కడ ఎప్పుడు కూడా వైఎస్ఆర్సీపీ జెండా ఎగురుతుందని తెలియజేసుకుంటూ సెలవు. వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు చేస్తున్న ప్రచారానికి ప్రజల నుండి విశేషమైన స్పందన లభిస్తుంది. తాము ఏ ఇంటికి వెళ్ళినా ప్రజలు సాధారణంగా ఆహ్వానిస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి ఓటు వేస్తామని చెబుతున్నారని, ప్రతి ఎన్నికకు నియోజకవర్గాలు మారే గంటా శ్రీనివాసరావుని ప్రజలు తిరస్కరించడం తప్పదని ఇక్కడ మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ గారి, మేయర్ గొలగని హరివెంకట కుమార్ గారు చెప్తున్నారు. కెమెరామెన్ రమేష్తో నాయుడు భీముడి నుంచి.